కావాలనున్నా కూడా తెలంగాణను ఎండబెట్టే దొంగ వేషాలు వేస్తున్నాడు తప్ప ఇవాళ తెలంగాణకు నీళ్లు ఇచ్చేటందుకు సిద్ధంగా లేడు. తెలంగాణ కరువుతో అల్లాడిపోయినాడు. అంటే కన్న తల్లే దయ్యమైనట్టున్నది. ఇవాళ ఆంధ్ర వాళ్ళు పట్టిసీమ నుంచి పట్టని నీళ్లు ఎత్తుకుంటున్నారు, వీడు మాత్రం పట్టి లేనట్టు చూస్తున్నాడు. ఇటువంటి దుర్మార్గుడైన పరిపాలకుడికి ఇవాళ ఒక హెచ్చరిక చేసేందుకే ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర విజ్ఞప్తి కాదు రేవంత్ రెడ్డి, ఈ పాదయాత్ర విన్నపం కాదు రేవంత్ రెడ్డి. చివరగా నీకు ఒక హెచ్చరిస్తున్నాం, కన్నెపల్లె నుంచి నీళ్లు ఎత్తిపోస్తావా లేకుంటే నిన్ను ఎత్తి పారేయమంటావా? నీళ్ళు ఎత్తిపోస్తావా నిన్ను ఎత్తి పారేయాలన్నా? మాకు కావాల్సింది నీ తిట్ల వరద కాదు, గోదావరి వరద కావాలి. గోదావరి నీటి వరద కావాలి, పంటలు పండాలి. తెలంగాణలో కరువు లేకుండా కేసీఆర్ చేస్తే తిరిగి కరువు నువ్వు ఆహ్వానిస్తావంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిక చేయడానికే ఇవాళ పాదయాత్ర. ఎత్తి పోస్తావా ఎత్తి పారేయమంటావా? జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, మిత్రులు, ఆత్మీయులు, మన సిద్దిపేట ముద్దుబిడ్డ అన్న దేశపతి శ్రీనివాస్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కామన్ శ్రీనివాస్ గారికి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు రాధాకృష్ణ శర్మ గారికి, గౌరవనీయులు మాణిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు కోఆపరేటివ్ చైర్మన్లు కనకరాజు గారు, వెంకటరెడ్డి గారు, మన స్థానిక సర్పంచ్ మధు, సునీత గారికి, మా శ్రీహరి యాదవ్ గారికి, ఉమేష్ గారికి, మేడికాయల వెంకటేశం గారికి, పేర్లు ఇక చాలా ఉన్నాయి, ఏమనుకోకుంది. బీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా చిన్నకోడూరు మండల రైతులకు, మా తమ్ముడు పాల సాయిరాం గారికి, గౌరవ సర్పంచులు, గౌరవ రైతు సోదరులు, అక్కా చెల్లెళ్ళు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మాజీ ప్రజాప్రతినిధులు, వాస్తవానికి ఇది కేవలం చిన్నకోడూరు మండల పాదయాత్ర. ఇలా వేరే మండలం వాళ్ళు ఎవరు రాలే. ఓన్లీ చిన్నకోడూరు మండల రైతులందరూ కలిసి మా మండలంలోనే 2 రిజర్వాయర్లు ఉన్నాయి, అంతగిరి టు రంగనాయక సాగర్. మేం పాదయాత్ర పెట్టుకుంటాం, నువ్వు లాస్ట్కి వచ్చి మాట్లాడిపో హరీష్ అన్న అన్నారు. అంటే మీకు ఈ రంగనాయక సాగర్ నిండాలే, మా పంటలు పండాలే, ఈ కరువు వచ్చింది, కరువు కాలంలో రంగనాయక సాగర్ నిండాలనేటువంటి ఒక ఆకాంక్షతో, ఒక నినాదంతో రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మా చిన్నకోడూరు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పాదయాత్రలో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజానికి 15 కిలోమీటర్ల ఈ పాదయాత్ర మీరంతా రైతు బిడ్డలు గనక సాయంత్రం దాకా నడుస్తారనుకున్నా కానీ మధ్యాహ్నంకే నడిచేసారు ఫుల్ స్పీడ్లా. కష్టం చేసే బిడ్డలు కనుక, రైతు బిడ్డలు కనుక 8 గంటలకు వెళ్ళిండ్రు, 3:00కల్లా ముట్టేసిండ్రు. సో ఏది ఏమైనా ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాల్సింది ఒక్కటే, ఈ యాత్ర బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు, ఈ యాత్ర అచ్చంగా మా చిన్నకోడూరు మండల రైతుల పాదయాత్ర. రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళు తెరగకపోతే రేపు అన్ని మండలాలు కూడా గిట్లే బయలుతాయి. రైతుల యొక్క కోపాగ్నిలో, రైతుల యొక్క కోపంలో నువ్వు మాడి మస్సైపోతావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఆనాడు మన కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు, కప్పతల్లి ఆటాడు అవసరం లేదు, ఊళ్ళే మన గుళ్ళో బిందెలు తీసుకుపోయి నీళ్లు పోసి అమ్మవారిని ప్రార్థించే రోజులు అవసరం లేదు. ఇక కాళేశ్వరం కట్కొత్తాలే, రంగనాయక సాగర్ నిండాలే, మీ పొలాలన్నీ పారాలన్నది నాడు కేసీఆర్ చెప్పిండు. నిజంగా అట్లనే 6 ఏండ్లు బారించుకున్నాం. పోయిన 6 ఏండ్లు కరువేందో మనకు తెలియదు. పోయిన 6 ఏండ్లు మీరు ఫోన్ చేసుడు, కాలువ గేట్లెత్తుడు, మీ ఊర్లలో పొలాలకు నీళ్ళొచ్చుడు.